హలో వ్యూవర్స్, ఫైనల్లీ మా బన్ను హెయిర్ మొక్కు చెల్లించే టైం అయితే వచ్చేసింది సింహాచలంలో. సో అందుకే మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాం. నేను మా బన్ను ఫుల్ గా నిద్ర చేసాం కార్లో. మధ్యలో కాస్త దగ్గర ఆగం టిఫిన్ చేయడానికి. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం సింహాచలం వెళ్ళటానికి. ఈ మొక్కు బన్నుకి 9th మంత్ లో ఉన్నప్పుడే తీయాల్సింది, కానీ అవ్వలేదు. సో ఇప్పుడు బన్నుకి అయితే 11వ నెల, అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. నేను ఇప్పటి వరకు సింహాచలం వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఆయన కూడా అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళారంట, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో కదా. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఊరు నుంచి 5కి స్టార్ట్ అయితే సింహాచలం వచ్చేసరికి 9:30 అయ్యింది. సింహాచలం ఇదే కదా ఫస్ట్ టైం వెళ్ళటం. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాం, ఎక్కడ మొక్కు చెల్లించాలి అవన్నీ. మేము సాటర్డే రోజు వెళ్ళాం కదా, చాలా పబ్లిక్ ఉన్నారు ఆ రోజు. అయితే కేశఖండనశాల అని రాసి ఉంది కదా, అందులోనే బన్ను హెయిర్ ని మొక్కు చెల్లించాలి. సో దానికోసం టికెట్ అయితే తీసుకోవాలి. కూపన్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ప్రకారం అయితే అక్కడే గుండు చేయించాలన్నమాట. మా ఆయన అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు, మేమైతే ఇక్కడ నుంచి ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. టికెట్ తీసుకొని వచ్చారు, మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇదేనండి, ఇది మాకు 62 నెంబర్ వచ్చింది. ఇక్కడ స్వామిమాలు వేసుకున్నారు కదా, ఆయన ఇప్పుడు మా బన్నుకి గుండు చేయిస్తారు అనమాట. చూసారా ఏడుస్తున్నారు, చాలా ఏడ్చాడు ఆ రోజు అయితే. డాడీ ఒడిలో కూర్చోబెట్టి నేనైతే గట్టిగా పట్టుకున్నా. ఎంత ఏడ్చినా చేయించాలి కదా, తప్పదు మరి. ఆయన ఇలా చెప్తున్నారు ఇలా పట్టుకోమనేసి. అసలు రీజన్ లేకుండా ఏడుస్తుంటాడు ఊరికే మా బన్ను అయితే. ఇలాంటివి చేస్తే ఇంకా ఏడుస్తాడు, ఇంకా చెప్పనవసరం లేదు. నేనైతే ఇక్కడ చాలా గట్టిగా పట్టేసుకున్నా, ఎక్కడ కదిలితే మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుందో అనేసి. ఇక్కడ మొత్తానికైతే గుండె అయిపోయింది. దర్శనం కూడా మంచిగా అయిపోయింది. మేము దర్శనం చేసి బయటకు వచ్చేసరికి కరెక్ట్ గా 2 అయింది. సో లంచ్ టైం కాబట్టి హోటల్ కి వెళ్ళి భోజనం చేసి బీచ్ కి అయితే బయలుదేరి. ఇదంతా వైజాగ్ వ్యూ చాలా బాగుంటుంది కదా, ఎందుకో తెలీదు నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. మీకు మరి ఏ సిటీ నచ్చుతుంది కామెంట్ చేయండి. మరి ఇంతకీ మీరు ఎన్నిసార్లు వైజాగ్ వచ్చారు? నేనైతే చాలా సార్లే వచ్చా వైజాగ్. అదేంటి వైజాగ్ అన్ని సార్లు వెళ్ళావు కానీ సింహాచలం వెళ్ళలేదా అంటారేమో. దేనికైనా ఆ స్వామి అనుగ్రహం ఉండాలి కదా, సో అందుకే స్వామి ఇప్పుడు అనుగ్రహించారు, వెళ్ళడం ఇప్పుడు కుదిరింది. రిషికొండ బీచ్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కట్టారంట కొత్తగా, దాన్ని కూడా చూడటానికి అయితే వెళ్ళాం. అక్కడ నుంచి వ్యూ ఉంటది, చాలా బాగుంటది, నిజంగా చాలా బాగుంటది. అక్కడ నుంచి బీచ్ కి కూడా వెళ్ళాం. ఇంకా ఇంతేనండి వీడియో. ఉంటా మరి, బాయ్ బాయ్.